ఇచ్చారు. ఒకటి, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చక్రం తిప్పుతున్నాడా? రెండు, పవన్ కళ్యాణ్ గారి యొక్క డబల్ ధమాకా, అటు సినిమాలు ఇటు రాజకీయాలు. వాళ్ళ అబ్బాయిని కూడా ట్రోల్ చేయడం, వాళ్ళ అబ్బాయి మీద ఫేక్ వీడియోలు పెట్టడం, వాళ్ళ అబ్బాయిని కూడా ట్రోల్ చేయటం. మూడేది, లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కాబోతున్నారా, పట్టాభిషేకం చేస్తున్నారా? నాలుగోది, కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ అమరావతి. కట్టే కొట్టే తెచ్చే మూడు మాటలతోనే సమాధానం చెప్తా ఒక్కొక్కదానికి. మొదటగా అమరావతి కేంద్ర గజెట్ నోటిఫికేషన్ చాలా త్వరితగతంగా రాబోతుంది. అమరావతి గజెట్ నోటిఫికేషన్కి వస్తే, ఇదే కేఎస్ ప్రసాద్ గారు కూడా చాలాసార్లు నన్ను అడిగారు, దమ్ముంటే గజెట్ నోటిఫికేషన్ తెచ్చుకోండి బాలపట్ల ముందు అమరావతి గురించేనని. తప్పనిసరిగా అది వస్తుంది. అది కనుక వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ మూడు రాజధానులు అనే మాటని భూస్థాపితం చేసుకున్నట్టే. మళ్ళీ తిరిగి అది మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ రాజధానిని నేను అక్కడ పెడతా, ఇక్కడ పెడతా, ముఖ్యమంత్రి కూర్చున్న చోట రాజధాని, రాజధాని ఉన్న చోట ఏ ముఖ్యమంత్రి కూర్చోడు అనే ఈ ఇపక్కర ధోరణి, ఈ వాతావరణం పూర్తిగా నశించిపోతుంది. కాదండి, మరి కొంతమంది మాట్లాడేది ఏంటంటే, సరే రాజధాని అయితే ఇదే, ఇప్పుడు సీఎం గారు వెళ్ళి ఎక్కడో మీరు అన్నట్లుగా ఎక్కడో కూర్చుండి నేను అక్కడి నుంచి పాలిస్తాను అంటే, లేకపోతే నేను అక్కడి నుంచి బ్యూరోక్రాట్స్ అందరితో నేను మీటింగ్లు పెట్టుకుంటాను, లేకపోతే వేరే పెట్టుకుంటాను, నేను అక్కడి నుంచి కొన్ని గైడెన్స్ ఇస్తానంటే. వర్మ గారు, మీరు పుట్టినాక మీ నాన్నగారు నీకు వర్మగారు అని పేరు పెట్టాడా, పుట్ట ముందే పెట్టాడా? ఈ 16 మంది ముఖ్యమంత్రులు ఎక్కడ కూర్చొని పరిపాలించారు? రాజధానిలో కూర్చొని పరిపాలించారా, రస్తబండల మీద కూర్చొని పరిపాలించారా? అదొక రాజ్యాంగ విధానం. సరే, ఆయన విధానం అది ప్రజలు తెలుసుకుంటారు. మీరు నేను కూడా అన్నక్కర్లా. అంటే రాజధాని ఉన్న చోటే ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, హెచ్ఓడీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, టోటల్ క్యాబినెట్ మొత్తం కలిపితేనే ప్రభుత్వం. రెండోది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, నారాయణమూర్తి గారు లాంటి వైసీపీ అధికార ప్రతినిధి గారు ఉన్నారు. ఈ మధ్య నారాయణమూర్తి గారికి చాలా హోదా పెరిగింది. సద్దర రామకృష్ణారెడ్డి గారి పక్కనే కనిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మాట చెప్తున్నా, ఇప్పటికైనా కూడా ప్రజా రాజధాని అమరావతి మీద స్పష్టత ఉండే ప్రజలకి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. రేపు గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి గురించి మీరేమి మాట్లాడకపోతే శాశ్వతంగా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఒకరి విధానంలోకి వెళ్ళారు, దాన్ని తిరస్కరించారు ప్రజలు. మనం ఏంటన్నది దాని మీద ఖచ్చితంగా చర్చిద్దాం. డౌట్ అయ్యి వర్మ గారు మీకు రాదనా? లేదండి, డౌట్ ఏం కాదు, అప్పుడు చర్చిద్దాం అంటున్నాను. ఇంకా అందులో న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? రెండో మాట ఏంటంటే, నారాయణమూర్తి గారి మాటతో నేను ఏకీపిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో చక్రం తిప్పుతాడనే మాట ఏదో రాజకీయ ఉవాంఛగా మాట్లాడుకోవటమే తప్ప ఆ పరిస్థితి లేదు. ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితం. ఆ మాట ఆయన చెప్పాడు. కేంద్రంలో కూడా ఎంపీలు తగ్గిపోయారు, రాజ్యసభ సభ్యులు తగ్గిపోయారు. నిన్న సమావేశాలప్పుడు కూడా, కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఏం లేదు. కేంద్రాన్ని అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉన్న తర్వాత, దానితో తెలుగుదేశం పార్టీ కూడా కరచాలం చేసిన తర్వాత, 3 పార్టీల ప్రభుత్వం ఇక్కడ నడిపిస్తున్న తర్వాత ఢిల్లీలో వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అంత ప్రాధాన్యత ఉండదని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు అంటున్నారు కేసులు పడిపోయి ఢిల్లీకి దగ్గర అవుతారు అని. ఆ పరిస్థితి అయితే ఉండదండి. సాధారణంగా వచ్చే రాజకీయ ఆరోపణలు తప్ప మరొకటి కాదు. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన వృత్తి రాజకీయాలు, ప్రవృత్తి సినిమాలు చేస్తాడు, రాజకీయాలు చేస్తాడు. అది ఆయన చెప్పిన మాటే. ఇక ట్రోల్ అనే సంగతి, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం అనేది కొంతమందికి పనిగట్టుకొని చేస్తున్న పని. సోషల్ మీడియాలో కాదండి, మీరు చేస్తున్నారని ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఎవరు చేస్తున్నా? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని మేమెందుకు ట్రోల్ చేస్తాం? వాళ్ళని వైసీపీ మీద నెట్టడానికి మీరే చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేశారు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు నారాయణమూర్తి గారు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ట్రోల్ చేశారు? చిరంజీవిని ఎందుకు ట్రోల్ చేశారు? చిరంజీవి వాళ్ళ మదర్ని ఎందుకు ట్రోల్ చేశారు? బాలకృష్ణ ఎందుకు తిట్టాడు అంటే దాని సమాధానం ఏంటంటే వాళ్ళు చెప్పాలి, మీరు కూడా చెప్పలేదు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాదు, మీరు కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి. సరే సరే ఇస్తాను. వర్మ గారు, జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మనవడు. ఏదన్నా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి.
వైసీపీకి ఏం సంబంధం? మీరు వాళ్ళు ఎందుకు ట్రోల్ చేశారంట? ఆ మాట్లాడిందే చెప్తున్నా. ఆయన ఎదగకుండా ఎందుకు తగ్గడం ప్రయత్నించారు? వారి సినిమాలు ఎందుకు ఆపాలని చూశారు? వాళ్ళ సినిమాలు టికెట్లు ఎందుకు పెంచలేదు మీరు? ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా, చరిత్ర మర్చిపోద్దా? సరే సరే, ఆయన తొక్కాలని ఎందుకు చూశారు మీరు? ఒక నిమిషం క్రాస్ టాక్ చేస్తే మీకు నేను ఇచ్చాను కదా, మీకు నేను అవకాశం ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను, ఎక్కువసేపు ఇస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ మీదైనా పవన్ కళ్యాణ్ కొడుకు మీదైనా కూడా వైసీపీ పార్టీనే ట్రోల్ చేస్తుంది, పార్టీ జనసేన పార్టీ తప్పించుకునే కార్యక్రమం, తప్పించుకుని పారిపోయే కార్యక్రమం. మీరు సార్ మీరు షర్మిల మీద ట్రోల్ చేశారు సార్, షర్మిల గారి మీద ట్రోల్ చేశారు, పారిపోయే కార్యక్రమం అన్న, అది కూడా మీదే. ఆ పాపం కూడా మీదే అంటున్నాను నేను. ట్రోల్ చేసిన తర్వాత ఇంకా మీకు ఆ పాపం కూడా మీదే, వెనకాతలుండి ఆ పాపం కూడా మీదే. వర్మ గారు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవడో కాపురం చేసుకోకూడదండి, ఆ ముగ్గురు కలిసి కాపురం చేయకూడదు. అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఏ విధంగా మీరు హింసించారో, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ మీద దాడి చేయించారో, ఆయన ముందుకు రాకుండా ఏ విధంగా మీరు కట్టడి చేశారో, ఆయన హింసించారో, ఆయన సినిమాలు ఆపాలని ప్రయత్నించారో, అయితే మీకు శక్తి సరిపోలేదు కానీ ఆపడానికి, లేదంటే అసలు ఎక్కడ కనబడకుండా చేశారు. నారాయణమూర్తి గారు నేను ఇస్తానండి, వర్మ గారు కాంట్రవర్షియల్ అవుతుంది ఇద్దరు మాట్లాడితే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కొట్టిన తనయుడు ఎవరు? నేను